కనుకో ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటావు ఏంది కనుకో. మనుషుల్ని కూడా తింటావు, కాయల్ని కూడా తింటావు. నేను ఎప్పుడు తిన్నా నీ కళ్ళే పడతాను మహానుభావుడా. అంతేనా? అంతే కదా. నా దిష్టి జాంకాయ కూడా తిన్నావా? తినలే, ఎర్రగా ఉంది జాంకాయ లోపల. అవును, ఇది ఒక రకం హైబ్రిడ్కి. ఓకే, ఏదేందో అంటారు ఈ కాయ పేరు. అంటే ఈ కాయ కూడా అలానే ఉంటుంది అంటవా? నన్ను చూపించమంటే చూపెడతాను పిచ్చోడా. ఓకే, ఈ కాయ కూడా అలాగే ఉంటుంది, నిమ్మకాయలా ఉంటుంది. కొరికి చూడు ఒకసారి. నేను కొరకను. అదేంది? నన్ను తినమంటే యాక్షన్ చేస్తున్నాను, నాకు వద్దు. ఒక్క కాయకి ఎక్కువైపోయింది నీకు. 2 కాయలు తిన్నా. 2 కాయలు తిన్నావు, కడుపు నిండిపోయింది అప్పుడే అంత పెద్ద పొట్ట వేసుకొని. ఎందుకు కనుక నువ్వు సిగ్గే లేదు కనుక అసలు. సిగ్గేంటి? నేను చీర కట్టుకుంటాను కదా, సిగ్గేంటి? మరి నువ్వు ఎంతకన్నా అంత పెద్ద పొట్ట అంటే 2 జాంకాయలు 3 జాంకాయలు తినలేవా అని అన్నా నేను. సరే వాకింగ్ చేయి ఇంకా, మరి బాడీ తగ్గుద్ది. అదేం దిష్టి తీసుకున్నావు? అందరి దిష్టి తగులు. ఓ నా దిష్టి తగులుద్దానా? 70 సంవత్సరాలకా? ఓ ఎంగుగానే ఉంటావు నువ్వు, నీకేమే కనకం. స్ట్రాంగ్గా ఉన్నావు నువ్వు, గట్టిగా ఉన్నావు తిని.